పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ మీద మాట్లాడిన తర్వాత, సనాతన ధర్మం మీద మాట్లాడిన తర్వాత తమిళనాడులో ఎట్లాంటి స్పందన వచ్చింది? ఈ అంశం మీద నేను చాలా వర్కౌట్ చేశాను. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారిని ప్రైజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది డిఎంకే తప్ప, డిఎంకే అనుచరులు, డిఎంకే నాయకులు, డిఎంకే కార్యకర్తలు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని ప్రైజ్ చేస్తున్నారు. ఒకడు వచ్చాడు, హీరో వచ్చాడు, బ్రహ్మాండంగా మా గొంతుగా వినిపించే ఒక వ్యక్తి వచ్చాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక ధైర్యశాలి వచ్చాడు, నేను తమిళియను బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ అంటూ రకరకాల కామెంట్లు రకరకాల వెబ్సైట్లలో వచ్చాయి. వాటన్నిటికి సంబంధించి నేను రీసెర్చ్ చేశాను. అవన్నీ కూడా మీ ముందుకు పెట్టడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ఉదాహరణలు కొన్ని మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు బహుశా అంటే తమిళనాడులో ప్రాంతీయ భావజాలం చాలా ఎక్కువ. తమిళ భాష అన్నా, తమిళ ప్రాంతీయత అన్నా చాలా ఎక్కువ. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ తమిళ్లోనే మాట్లాడతారు, వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడరు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నంత భావజాలం, తమిళ భావజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తమిళ్లో మిక్స్ అయిపోయినారు. సో మనం చెన్నై వెళ్తే చెన్నైలో చాలామంది అంటే దాదాపు ఒక 30% తెలుగు వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు కూడా తెలుగులో మాట్లాడరు, అంత తమిళ్లో మాట్లాడుతుంటారు. తమిళ్లో మాట్లాడితేనే అక్కడ మనుగడ అనమాట. అందుకే తమిళ్లో మాట్లాడుతుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళలో ఒక మమేకం అయిపోయారు. ఇవాళ మనం వాళ్ళని తెలుగు వాళ్ళని కూడా మనం భావించలేం, అంతలా మమేకమయ్యారు. అయితే ఓవరాల్గా తమిళనాడు అంతా కూడాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పటి వరకు బీజేపీ నుంచి అన్నామలై ఒక్కడే మాట్లాడుతున్నాడు తప్ప పెద్దగా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ ఈ అంశాలని అంటే డిఎంకే చేస్తున్న పనుల్ని కావచ్చు, డిఎంకే భావజాలాన్ని కావచ్చు తప్పుపడుతూ వచ్చిన ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ అనేది ఇప్పటివరకు లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఉదాహరణకు మొన్న తంతి టీవీ అనే ఒక ఛానల్ ఆయన ఇంటర్వ్యూ చేసింది. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కింద వచ్చిన కామెంట్స్, మీరు కూడా తమిళ్లో సన్ టీవీ లాంటి ఛానళ్ళు కాకుండా ఇతర ఛానళ్ళు చూడండి, ఇతర యూట్యూబ్ ఛానళ్ళు చూడండి, చాలా వాటిల్లో సో దాదాపుగా ఒక 60% to 70% ఇతర ఛానల్లో ఆయనకు ఒక పాజిటివ్ కామెంట్స్ వచ్చాయని చెప్పాలి. ఉదాహరణకు మనము ఈ తంతి టీవీని తీసుకుందాం. తంతి టీవీ అంటే దాదాపు 1 కోటికి పైగా సబ్స్క్రిప్షన్స్ ఉన్న న్యూస్ ఛానల్ ఇది. సో దీంట్లో చేసిన ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యూస్ చూడండి, 4,70,000 వ్యూస్ వచ్చినాయి. సో వ్యూస్ పరంగా కూడా చాలా బాగా వెళ్ళిందని మనం చెప్పచ్చు. ఒకసారి ఇంటర్వ్యూలో వచ్చిన కామెంట్స్ చూద్దాము. సౌండ్ అవసరం లేదు కాబట్టి తగ్గించా, జస్ట్ ఈ ఇంటర్వ్యూలో కామెంట్స్ వరకు మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, కామెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం. I am from Tamil Nadu. I never seen any of his movies, but I like him. His attitude. He has an aura. నేను ర్యాండమ్గా చదువుతున్నా, నేను దీంట్లో ప్రిపేర్డ్గా ఏమీ లేను. మీ ముందే ఛానల్ ఓపెన్ చేసా, మీ ముందే చదువుతున్నా. 100% పాజిటివ్ కామెంట్స్ ఫ్రమ్ తమిళ్ పీపుల్. థ్యాంక్ యూ ఫ్రమ్ తెలుగు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. After watching this interview, my respect for Pavan Kalyan increased even more. As a Tamilian, I am happy for India as a worthy man to protect Hindu religion. చూస్తున్నారుగా, చూడండి ఇక్కడ. I am Tamilian living in Andhra. He was a great fighter, a good human being. మక్కల్ సేవై ఏదో సంథింగ్ తమిళ్లో రాశాడు ఆయన. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ తమిళ్ బట్ ఐ వాచ్డ్ ద ఫుల్ ఇంటర్వ్యూ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సంథింగ్ వీళ్ళెవరో తెలుగు వాళ్ళేమో, బహుశా నాకు తెలియదు. ఇది చూడండి, ఇది ట్రాన్స్లేట్ చేద్దాం తెలుగులోకి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క మాట చాలా నిజాయితీగా మరియు భరోసాగా ఉంది. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. పవన్ కళ్యాణ్ బ్రో, యు ఆర్ గ్రేట్ బ్రో, జై హిందుస్థాన్. నేను ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు ఈ కామెంట్స్ని. ఇందులో బ్యాడ్ కామెంట్స్ కూడా రావచ్చు, బట్ ఇది ఇండియా తమిళ్ ఏదో తమిళియన్ అట ఒరిజినల్.
స్లిప్ చూడకుండానే ప్రశ్నకు సమాధానం ఇవ్వగల సత్తా ఉన్న వ్యక్తికి అభినందనలు. వీళ్ళు మనోళ్ళు కాదు, తమిళియన్స్. తమిళ్లో పెట్టిన కామెంట్ని నేను తర్జుమా చేశా, అంటే గూగుల్లో ట్రాన్స్లేట్ చేశాం. సరే, ఇది కూడా తమిళ్లోనే ఉంది ట్రాన్స్లేట్. పెద్దగా ఆసక్తి లేకుండా చూడడం మొదలుపెట్టాను. ఆశ్చర్యం, స్పష్టమైన సమాధానాలు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ హీ ఈస్ దిస్ నాలెడ్జబుల్ అండ్ హ్యావ్ దిస్ మచ్ క్లారిటీ, వండర్ఫుల్ అని పెట్టాడు. ఇంత నాలెడ్జ్ ఉందని ఈయనకి నేను అనుకోలేదు. అన్నామలై అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ ద గేమ్ చేంజర్స్ ఆఫ్ సౌదర్న్ పార్ట్ ఆఫ్ భారత్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. తమిళనాట పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం అనేది ప్రకంపనలు సృష్టిస్తోంది ఆయన ఎంట్రీ అని చెప్పాను. చాలామందికి అది అతిశయోక్తి అయి ఉండొచ్చు, కానీ నేను చెప్పిన అంశాన్ని ఇక్కడ కామెంట్ల రూపంలో కూడా చూడొచ్చు. నేను ఇక్కడ తెలుగు వాళ్ళు పెట్టిన కామెంట్లు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ పెట్టిన కామెంట్లు కాదు ఇవి. ఈ కామెంట్లంతా కూడా పెట్టింది తమిళియన్స్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం ఇక్కడ గమనించాలా. మీకు లోపల నివురుగప్పిన నిప్పుల తమిళియన్స్కి హిందువులని అణిచివేత అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. లోపల బర్న్ అయిపోతూ ఉన్నారు. ఈ బర్నింగ్ డిజైర్ అంటారు కదా, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఆ డిజైర్ వాళ్ళలో ఇలా బద్దలు కొట్టుకుంటూ రేపు రాబోతూ ఉంది. సరికొత్త రాజకీయాన్ని తమిళనాడు చూడబోతోంది అని నేను ఇంతకుముందు ఒక వీడియో చేశా. కామెంట్లు కూడా అవే ఉంటాయి. అద్భుతమైన ఇంటర్వ్యూ. ఇది కూడా నేను తమిళ్లో ఉంటే గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టా. అద్భుతమైన ఇంటర్వ్యూ. తమిళనాడు రాజకీయాలు, జాతీయ రాజకీయాలు బాగా అర్థమయ్యాయి. తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నందున అభినందనలు. ఇది కూడా చూడండి. కందషష్ఠి కవాసం ద్వారా తమిళనాడు గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప ఇంటర్వ్యూ, ఎంత స్పష్టమైన వివరణ. నిజానికి పవన్ కళ్యాణ్కు ఉన్న స్పష్టమైన అవగాహన వల్ల మన ధర్మం మీద మనకు మరింత నమ్మకం కలుగుతుంది. వీళ్ళందరూ తమిళియన్సేనండి. తమిళంపై మీ లోతైన అవగాహన కోసం తమిళ హృదయాల తరపున అభినందనలు. సల్యూట్ బ్రో. పవన్ కళ్యాణ్ నేను ఊహించిన దానికంటే బాగా తమిళ్ మాట్లాడతాడు. ఈ ఇంటర్వ్యూని హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. ఈ మాట అంటే 766 లైకులు దీనికి. ఎంజీఆర్ వుడ్ బీ ఇన్ హ్యాపీ టీయర్స్ ఇన్ హెవెన్. ఎంజీఆర్ ఆనంద బాష్పాలు రాల్చుంటాడు స్వర్గంలో. హీ హ్యాస్ స్పోకెన్ సంథింగ్ దట్ నో వన్ సెడ్ బిఫోర్. ఇంతకుముందు ఎవరు చెప్పని అంశాలు ఎంజీఆర్ గురించి చెప్పారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇవాళ మనకున్న రాజకీయ నాయకుల్లో ఎంతమందికి పట్టుమని 10 పుస్తకాలు కూడా చదవని వాళ్ళు ఉంటారు. దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని ఔపోసన పట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమే ఉంది. పక్క రాష్ట్రంలో ఎంజీఆర్ గురించి, ఎంజీఆర్ స్థానికంగా చెప్పని అంశాలు కూడా చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. భారతదేశం అభినందనల కోసం ఒక మంచి యువ నాయకుడు సిద్ధమవుతున్నాడు. జాతీయ నాయకుడు కాబోతున్నాడు అయ్యా పవన్ కళ్యాణ్ అంటే చాలామందికి అర్థం కాదు. పక్క రాష్ట్రం వాడు చెప్తే తప్ప ఇవాళ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. As a Tamil guy, I can say Pavan is much better than 90% of Tamil politicians. ఇది కదా కామెంట్ అంటే. 561 మంది లైక్ చేశారు ఈ కామెంట్ని. 90% తమిళ పొలిటీషియన్స్, తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారండి ఒక మంచి పొలిటీషియన్ కోసము. తమిళ ప్రజలు ఈ అణగారిన వాళ్ళు, అంటే అణచివేయబడ్డ వర్గం ఏదైతే మెజారిటీ వర్గం అక్కడ అణచివేయబడతా ఉంది, వాళ్ళందరిలోంచి ఒక పవర్ రాబోతా ఉంది ఈ పవర్ స్టార్ వల్ల. ఉప ముఖ్యమంత్రిగా సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడిన తొలి రాజకీయ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్కి అభినందనలు. నేను ఎప్పుడో చెప్పే ఈ అంశాన్ని నా వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడయ్యండి, ఓట్ల గురించి, ఓట్ల రాజకీయం గురించి ఆలోచించకుండా మాట్లాడిన గట్సున నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పాను నేను. అదే అంశాన్ని ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఐఎమ్ ఫ్రమ్ మధురై. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ, దిస్ వీడియో, ఐఎమ్ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్. వి ఆల్ తమిళ్ పీపుల్ ఆర్ లవ్స్ యూ సర్. ఐఎమ్ సర్ప్రైజ్ ఫర్ యువర్ తమిళ్ స్పీకింగ్. ఇది సో ఫ్యాన్స్ అయిపోతున్నారయ్యా
తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. రాజకీయంగా సినిమాల పరంగా చాలామంది మేము సినిమాలు చూడలేదు ఆయనవి అంటున్నారు, కానీ ఆయన నాలెడ్జ్కి మేము ఫిదా అయ్యామంటున్నారు. చూడండి ఎన్ని ఇప్పటిదాకా ఒక 10 కామెంట్స్ పైన చదువుంటాను ర్యాండమ్గా. ఒక్క దాంట్లోనైనా నెగిటివ్ కామెంట్ ఉందా? నేను ఈ రోజు నుండి పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, తమిళనాడు మీడియా. ఓకే బ్రో, ఇది కూడా ట్రాన్స్లేట్ చేద్దాం. ఎంత అద్భుతమైన దృశ్యం, అభినందనలు పవన్ కళ్యాణ్ అంట. క్లియర్ థింకింగ్, క్లియర్ స్పీచ్, మంచి దేశభక్తి. ఆయన మాట్లాడితే ఒళ్ళంతా వణికిపోయింది. ఈ మాట్లాడుతున్నది ఒక తమిళియన్. ప్లీజ్ నోట్ డౌన్ మిత్రులారా. పవన్ కళ్యాణ్ సార్, ప్రకాష్ రాజ్ గారు వినండి. ఇది మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు, మీరు ఎన్నిసార్లు మాట్లాడుంటారు పబ్లిక్ వేదికల మీద? ఎవడైనా ఇలాంటి కామెంట్లు మీకు ఇచ్చి ఉంటారా? నేను బోల్డ్ పుస్తకాలు చదివా, నేను సాహిత్యం చదివా, నేను అది ఇది ఏదేదో అని చెప్తారు కదా. ఇది కథ. ఓ మై గాడ్, వాట్ ఏ క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ బై డిప్యూటీ సీఎం పీకే సార్. వాట్ ఏ గ్రేట్ పర్సన్, హీ షుడ్ బికేమ్ నేషనల్ లీడర్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఏజ్ 68 అంటే అని బెంగళూరు నుంచి. వీ హ్యావ్ టు లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ హిమ్. హిజ్ రెస్పెక్ట్ అండ్ నాలెడ్జ్ అబౌట్ హిందూ అండ్ ఆల్సో అబౌట్ తమిళనాడు ఈజ్ అమేజింగ్. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ హిందూ. మన మాతృభూమి శాశ్వతమైన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ తుఫానుగా మారిన క్షణం. I didn't see a single negative comment on this video, and thanks for Tamil Nadu people. If in case this interview happens in Telugu, all other political parties gives Paytm amount. ఇదే ఇంటర్వ్యూ తెలుగులో పెడితే పేటిఎం గాళ్ళు వచ్చి కావాలని కామెంట్లు చేసేవాళ్ళు. చిన్న ఛానల్ కాదండి ఇది, 1 కోటి మంది సబ్స్క్రిప్షన్ ఉన్న ఛానల్. 1 కోటి మంది అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1 కోటి మంది సబ్స్క్రిప్షన్స్ అంటే 10 మిలియన్ అంటే ఒక TV9కి ఎంతమంది ఉన్నారు? 1 కోటి మంది ఉన్నారు. ఆ స్థాయి ఛానల్ అని చెప్పాలి మనం. థాట్ టు వాచ్ దిస్ ఇంటర్వ్యూ 5 minutes బట్ ఎండెడ్ అప్ విత్ ద హోల్ వీడియో. పవన్ సర్స్ నాలెడ్జ్ ఆన్ తమిళ్ కల్చర్ ఈజ్ సర్ప్రైజింగ్. 5 నిమిషాలు చూడాలని ప్రారంభిస్తే మొత్తం వీడియో చూసేట. పవన్ కళ్యాణ్ తమిళంలో మాట్లాడతారని ఇప్పటివరకు నాకు తెలియదు. వీళ్ళందరూ ఒరిజినల్ చూడండి, ఇదంతా తమిళ్లో రాసినయే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ ఇంటర్వ్యూ ఐ హ్యావ్ ఎవర్ సీన్. తమిళనాడు పీపుల్ ఆల్సో విల్ స్టార్ట్ లవింగ్ హిమ్ యాజ్ ఏ లీడర్. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. సరే, మన తెలుగు వాళ్ళు అంటే ఓకే, పవర్ స్టార్ ఫ్యాన్ అంటే ఓకే. మన తెలుగుల గురించి మాట్లాడొద్దు, తమిళనాడు గురించే మాట్లాడుకుందాం. ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు తంతి టీవీకి నా హృదయపూర్వక అభినందనలు. Tirumala is not a money-making mission. What a great word from a political hero after many years. True, please save, sir. ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రపంచ హిందువుల నాయకుడికి ఎదిగారు. అంటే హిందువులు మాత్రమే కాదండి, ఇక్కడ ఒక క్లిస్టర్ క్లియర్గా అందరికీ అర్థం అవ్వాల్సిందంటే ఒక్కళ్ళను కూడా ఆయన తప్పుగా మాట్లాడలేదు. ఒక్క కులం గురించి, ఒక్క మతం గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆయనకున్న భావజాలలో కులాలను కలిపే విధానం, మతాలను కలిపే విధానం అనేది ఆయనకున్న భావజాలం. అన్ని మతాల సారం ఒకటి, అందరూ కూడా. కానీ ఇక్కడ ఒక ముస్లిమో ఒక క్రిస్టియనో కాదు, సాటి హిందువులే ఈ మతాచారాలకు భంగం కలిగించినప్పుడు దాన్ని వెలుగెత్తి మాట్లాడగలిగిన వాడే నిజమైన నాయకుడని ఆయన భావించాడు, అందుకే మాట్లాడాడు. ఇవాళ చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వాళ్ళ మతాచారాలకు భంగం కలిగితే కూడా పవన్ కళ్యాణ్ మా తరపున నిలబడతాడన్న కాన్ఫిడెన్స్ ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నారు. మెనీ తెలుగు పిఎస్పీకే ఫ్యాన్స్ ట్రాన్స్లేట్ తమిళ్ కామెంట్స్ టు తెలుగు లైక్ మీ. నేను కూడా అలానే ట్రాన్స్లేట్ చేసుకుంటున్నా బ్రదర్. యాంకర్ షాక్స్, కళ్యాణ్ రాక్స్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, హ్యావెంట్ సీన్ యువర్ మూవీస్ ఏం చూడలేదు. ఇప్పుడు పొలిటికల్ ఫ్యాన్స్ తయారవుతున్నారు ఆయనకి. ఓ గాడ్, ఐ లవ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ద వే యూ హ్యావ్ ఎ డీప్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ సనాతన ధర్మ. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ మరియు తంతి టీవీకి, టీవీ అంటారా, టీవీకి హృదయపూర్వక అభినందనలు.
Wow, wow, what a man he is. He is very deeply connected to our Tamil culture. I am from Hosur, Karnataka. I am fan of PSPK since my childhood. Okay. గ్రీటింగ్స్ తలైవా తమిళం మాట్లాడే పవన్ కళ్యాణ్ సార్. ఈ రోజు నుండి నేను పవన్ కళ్యాణ్ సార్ అభిమానిని. తమిళం చాలా బాగా మాట్లాడతాడు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతారని నేను అనుకోను. ఏ మేధావికి ఇలా మాట్లాడితేనే లేదు. మా కెమెరామెన్ అంటాడు 20 నిమిషాలు అయిపోయింది సార్ వీడియో అంటున్నాడు. సరే ఇక్కడతో నేను కట్ చేస్తా. ఎన్ని చదివినా కానీ అన్ని పాజిటివ్ కామెంట్సేనండి. ఇవే కాదు, నేను చాలా వెబ్సైట్లు కూడా నేను సెర్చ్ చేశాను, చాలా యూట్యూబ్ ఛానల్స్ నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసే మాట్లాడుతున్నా, ఉత్తిగా మాట్లాడట్లా. ఇలాగ నేను అన్ని ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకున్నా. నాకు తమిళ్ రాదు. సో చాలా చోట్ల పాజిటివ్ కామెంట్స్, కొన్ని ఈవెన్ కొన్ని డిఎంకే ఛానల్స్లో కూడా వచ్చి తమిళ్లో మంచి కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఒకటైతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ప్రాంతీయాభిమానం ఉన్న తమిళనాడులోనే పవన్ కళ్యాణ్ గారికి ఇంత రెస్పెక్ట్ వస్తుందంటే బహుశా మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. తమిళనాడులో ఇంత రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాలను మార్చగలిగిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అనేక మంది పవన్ కళ్యాణ్కి అక్కడ ప్రాంతాలకు అతీతంగా ఆయనకు హారతలు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ నాయకుడు అవుతారని జాతీయ నాయకుడు అయిపోయారు. ఇప్పటికే ఆయన 100 కోట్ల మంది భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్ని ఆయన ఎప్పుడైతే టేకప్ చేశారో ఆయన జాతీయ నాయకుడు అయిపోయారు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో నిజాయితీగా ఒక పని చేస్తే విజయం దక్కుతుంది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనం అని చెప్పాలి. నిజాయితీగా లోపల ఎలాంటి హిడెన్ ఎజెండాలు పెట్టుకోకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఒక ఎజెండాతో పనిచేస్తే, అన్ని మతాలు బాగుండాలి, మన మతం కూడా బాగుండాలి అనుకునే ఒక ఎజెండాతో ముందుకెళ్తే, అన్ని మతాల సారం ఒకటే, భగవంతుడు ఒక్కడే అనే ఎజెండాతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఇలాంటి రిజల్టే వస్తుంది. తమిళనాట జరుగుతున్న పరిణామాలు 2026లో ఒక కొత్త రాజకీయ సమీకరణాలు రాబోతున్నాయి. మేక్ మై వర్డ్.